నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఉన్న అవసరాలను ఎవరిని అడగాలో తెలియడం లేదా? నీకు ఎవరూ సహాయము చేయట్లేదు అని బాధపడుతున్నావా? అయితే ఈ మాటలు విను. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. మీ తల్లిదండ్రులని ఎలాగైతే మీరు మీ అవసరాలను అడుగుతారో నన్ను కూడా అలాగే అడగండి. పరలోకమందున్న నీ తండ్రి నీకు దయచేస్తాడు. కాబట్టి నీ చింతను విడచి నన్ను అడుగు, నేను నీకు కావలసినవి దయచేస్తాను. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు అనుకున్న పనులేవీ జరగటం లేదు అని బాధపడుతున్నావా? అయితే నువ్వు ఏ పని మొదలుపెట్టినా ముందు దేవునికి ప్రార్థన చేసి పని మొదలుపెట్టు. నువ్వు చేసే ఏ పనిలో అయినా అపవాది బంధకాలన్నిటినీ ప్రార్థనతో తొలగించినప్పుడు ఎటువంటి అడ్డంకులు రావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా అడ్డంకులు తొలగించి విజయం దయచేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యి. నీవు ఉన్న స్థితిలో సంతృప్తిని కలిగి ఉండు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా కృంగిపోకు. నీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. నీ ప్రతి అవసరత నేను తీరుస్తాను. నువ్వు ఎదురుచూస్తున్న ఆశీర్వాదం నీకు ఇస్తున్నాను. నువ్వు ఇంతకాలం పడిన బాధ, వేదన, కష్టం, ఇబ్బంది, ప్రతి సమస్యల నుంచి నిన్ను విడిపిస్తున్నాను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.